అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ మీకు ఒక మంచి 3 పండ్ల చెట్లు, వాటి పువ్వులు చూపిస్తున్నానండి. ఇక్కడ చికాగోలో నేను ఏప్రిల్ 6th వచ్చానండి. నేను వచ్చి 2 రోజుల నుంచి పూలు పోస్తున్నాయి. అప్పుడు సమ్మర్ స్టార్ట్ అనమాట. ఇది ఆలుబుకర చెట్టు అండి. ఎంత బాగా పూసిందో చూడండి. మొత్తం పూలేనండి, ఒక్క ఆకు లేదు. మనకి పండ్లు ఎలా పోస్తాయి, ఎలా కాస్తాయి అనేది చూస్తారన్న ఉద్దేశంగా నేను ఈ వీడియో పెడుతున్నానండి. ఆలుబుకర చెట్టు అండి ఇది. ఫస్ట్ వింటర్ అయిపోగానే అట్లా ఎండిపోయి నల్లగా అయిన చెట్లు ఆటోమేటిక్గా అండి పువ్వులే వచ్చేస్తాయండి. మంచిగా చెట్టు నిండా పువ్వులే అనమాట. చూసారా, ఇది ఆలుబుకర చెట్టు. ఈ చెట్టు కాయలు వచ్చినప్పుడు మీరు తప్పకుండా పిందెల దగ్గర నుంచి మొత్తం చూపిస్తాను నేను. ఇప్పుడు పువ్వులు చూస్తారని నేను చూపిస్తున్నానండి. ఈ వీడియో నేను ఇంట్లో రూమ్లోంచి విండోలోంచి తీశాను అనమాట. అయితే నిన్న కొంచెం ఎండగా ఉంది, కొంచెం అంత చలి లేదని చెప్పి స్వెటరు మఫలరు అన్నీ వేసుకుని నేను వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి కూడా మళ్ళీ వీడియో తీశానండి. మీరు అందరు చూస్తారని. ఆలుబుకర పండు ఎంత బాగుంటుందోనండి, తీయగా ఉంటాయి. లాస్ట్ 2 ఇయర్లు వచ్చినాయండి, కానీ ఎక్కువ రాలేదండి. ఎందుకనో కొన్ని వచ్చినాయన్నమాట. 7-8 పళ్ళే వచ్చినాయి ఇన్ని పువ్వులకి. అయితే ఈ సంవత్సరం మరి ఎట్లా వస్తాయో చూడాలి. చూడండి చెట్టు ఎంత బాగుందో, మొత్తం మల్లెపూల్లాగా ఉంటాయండి. అయితే నిన్న నేను వెళ్ళాను కదండి, వెళ్ళి అన్ని చెట్ల దగ్గర ఒక్కొక్క ఫోటో తీసుకుని వచ్చా. చూసారా, ఈ పువ్వులు చూడండి, దగ్గరగా తీసా చూడండి ఎంత బాగు. ఒక్క ఆకన్నా ఉందేమో చూసారండి, ఆకే ఉండదండి, అన్ని పువ్వులే అనమాట. మీరు చూస్తారు కదా, మన ఇండియాలో ఇవన్నీ మనకి కనపడవండి. అవి ఎక్కడో కాస్తాయి కానీ మనం చూడలేం. ఇది మా గార్డెన్లో ఉంది, నేను చూస్తున్నాను కాబట్టి మీరు కూడా చూస్తారన్న ఉద్దేశంగా నేను ఈ వీడియో పెడుతున్నా. చక్కగా అందరూ చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక మంచి లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చికాగోలో ఇక్కడ పండే కాయలు పువ్వులు అన్నీ చూపిస్తానండి. ఇక్కడ క్లైమేట్ చూపిస్తాను. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి. ఇది పీచ్ చెట్టు అండి. పీచ్ చెట్టు కూడా మా ఇంట్లో ఇంతకుముందు చాలా బాగా కూర్చుంది. గత 2 సంవత్సరాల క్రితం చాలా కాసిందండి. నా ఛానల్లో మీరు ఒక్కసారి వెళ్ళి చూస్తే, సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మీకు కనిపిస్తాయండి. పీచ్ ఫ్లవర్ చూడండి, దాని న్యాచురాలిటీ ఎక్కడికి పోద్దండి. లోపల ఎర్రగా ఉంటుంది కదండి, పువ్వు కూడా చూడు పింక్ కలర్లో. ఈ చెట్టు దగ్గరికి కూడా వెళ్ళానండి, విండోలోంచి తీసుకున్నాను. అయినా మళ్ళీ నేను వెళ్ళి ఆ చెట్టు దగ్గర నుంచి మీకు చూపిస్తున్నా. చూడండి ఏమన్నా చెట్టు చూడండి ఎలా పూసిందో, పువ్వులు ఎంత బాగుందో. ఇంకా డబల్ ఉండేదండి చెట్టు. ఒక సంవత్సరం కాయలు బాగా కాసండి, ఇట్లా ఇరిగిపోయిన తర్వాత పిందెలు పడ్డప్పుడు ఇరిగింది, పండ్లు పండే వరకు అలాగే ఉందండి. పాత వీడియోలు కూడా పియర్స్వి పీచ్ ఆలుబుకర పెడతానండి మీకు, అవి చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాను. చూడండి, ఆ చెట్టు దగ్గరికి కూడా వెళ్ళాను నేను. వెళ్ళి మీకు ఈ పువ్వులు చూపిస్తున్నాను చూడండి. ఓకేనండి, ఇప్పుడు మీకు పియర్స్ పువ్వులు చూపిస్తాను చూడండి. ఇది పియర్స్ పువ్వులండి, ఎంత అందంగా ఉన్నాయో అసలు. అది గ్రీన్గా ఉంటుంది కదండి పండు, పువ్వు కూడా గ్రీన్ ఉంది. చూసారా, దగ్గరగా పట్టుకుని మరీ మీకు చూపించాను నేను. మల్లెపూలు ఉన్నట్టే ఉంటాయండి దూరం నుంచి చూస్తే. ఎంత అందమోనండి అసలు ఈ చెట్లు. చూడండి, పువ్వులు వచ్చిన తర్వాత ఆకులు వస్తుంది. ఇక తర్వాత అండి ఇందులో మేలు ఫీమేల్ ఉంటాయేమో పువ్వులు. కొన్ని పిందెలు పడతాయి, చిన్న చిన్న పిందెలు పడ్డ దగ్గర నుంచి పండు పండే వరకు మీకు అన్ని వీడియోలు పెడతానండి నేను. ఇక్కడ చికాగోలో ఉన్నాను, 6 months ఉంటానండి. ఓకేనండి, చూడండి ఆ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చూడండి, చెట్లు ఏమో ఎండిపోయినట్టున్నాయి, కానీ దేవుడు మాయ, దేవుడి దయ, దేవుడి కృప ఉంటే ఎంతటి పని అయినా జరుగుద్ది. చూడండి, ఆ పువ్వులు మొగ్గలుగా ఉన్నప్పుడేమో పింక్ కలర్లో ఉన్నాయండి, ఇచ్చిన తర్వాత చూడండి ఎంత బాగుందో. అసలు నిజంగా అండి నాకు ఇది ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఇక నేను యూఎస్ వచ్చానంటే ఈ చెట్ల దగ్గరే నా టైం పాస్ అండి. దుబాయ్లో ఉన్నప్పుడు ఏదో ఫ్రెండ్స్తో పార్టీలకు వెళ్తాం, హోలీ పార్టీలకు వెళ్తాం, పార్క్కి వెళ్తాం, అలా స్పెండ్ చేస్తానండి. ఇండియా వెళ్తే మా అక్క చెల్లెళ్ళతో స్పెండ్ చేస్తాను, వంటలు చేస్తాను. చికాగో వచ్చాను అనుకోండి, పిల్లలతోటి స్పెండ్ చేస్తాను. ఈ చెట్లతో చాలా ప్రేమ అండి నాకు, చెట్లతోటి మంచి ఎఫెక్షన్ అనమాట. చూడండి, పియర్స్, పీచి అండ్ ఆలుబుకర చెట్లు పువ్వులు చూపించానండి. తప్పకుండా మీరు ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నాకు ఒక మంచి లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్. నమస్తే.